ఇప్పటిదాకా మొత్తం నవ్విచ్చారు నన్ను. ఒక 2 సీరియస్ క్వశ్చన్లు అడుగుతా, నిజంగా సీరియస్, ఓకేనా? యూటర్న్ క్రియేషన్ అంటే ఓన్లీ ఫన్ అయినా ఏంటి? మాకు ఇది కూడా కావాలి, మేము ఈ సైడ్ కూడా చూస్తాం. సరే మా అన్నని నన్ను హాస్టల్ వేసారు. హాస్టల్లో ఉన్నారా మీరు? 3 days. 3 days 2 nights హాస్టల్లో ఉన్నారంటే అంటారు 3 days కి. ఓకే, ఈ రోజు చేసిర్రు, రేపు మొత్తం ఇక ఏడ్చుడే. ఇక అయ్యో స్టడీ లేదు, ఏం లేదు. ఎవరైనా వస్తే ఫోన్ తీసుకొని డాడీ వాళ్ళకి ఫోన్ చేయాలి, అలా రమ్మనాలి, తీసుకోమనాలని. తినలేదు, టిఫిన్ ఏమో మధ్యాహ్నం పెడతారు, మధ్యాహ్నం పెట్టేది రాత్రి పెడతారు, ఇక రాత్రి పెట్టేది ఎప్పుడు పెడతారో తెలియదు మనకి. కరెక్ట్ ఊకే కొట్టేటోళ్ళు. ఇక అట్లా ఓకే డాడీ వాళ్ళకి ఫోన్ చేసి డాడీ వచ్చిండు, కథం ఇక ఏమనలేదు, తీసుకొని ఇంటికి వచ్చి పెనాల్టీ కట్టి మరి ఫైన్, అక్కడ నుంచి ఫైన్ ఒక 30,000 ఏమో కట్టి మరి తీసుకొని వచ్చింది మా ఇద్దరిని. ఫైన్ కట్టి మరి గవర్నమెంట్ సీట్ వచ్చింది అన్నట్టు ఇద్దరికి. అంటే ఇప్పుడు మేము ఏంటంటే మేము ఇప్పుడు మా ప్లేస్ లో వేరే వాళ్ళు మంచిగా చదువుకునే వాళ్ళు. మేము ఇప్పుడు అది తప్పు చేసిన అంటే మేము అట్లా చేయకూడదు, ఎందుకంటే మేము ఉందామనే పోయినాము, మా తప్పు కూడా ఏం లేదు. కానీ ఇక ఉండలేము, మళ్ళీ మధ్యలో ఎవరు రాలేరు కదా, మా సీట్స్ ఖాళీగా ఉంటాయి ఇక 1 year మొత్తం. అట్లా అని చెప్పి పెనాల్టీ కట్టి మరి బయట. మీ డాడీ ప్రేమ గొప్ప చూడండి, ఏడుస్తున్నారని చెప్పేసి వచ్చేసి గబగబా డబ్బులు కట్టి. అప్పుడు మా తాత ఫ్రెండ్, మా తాత ఫ్రెండ్షిప్ లా ఎమ్మెల్యే సాయన్న, ఇప్పుడు పాపం లేరు ఎమ్మెల్యే సాయన్న గారు, వాళ్ళు సీట్ ఇప్పించిన ఇప్పుడు గుర్తుంటది. సీట్ ఇప్పించినారు, ఏం లాభం? అంటే లేదు, ఇప్పుడు ఉంటే నేను కలిసి అన్న నేను ఈ పొజిషన్ ఉండే అని చెప్పుకున్నాను, కానీ లేరు. ఓకే, 3 days ఉన్నారు మొత్తానికి హాస్టల్లో. సో నీ గురించి అట్లా ఏమైనా మెమరీస్ ఉన్నాయా నీకు? నేను ఇంటర్ లో హాస్టల్ పోదామని వెళ్ళిన, 1 day కూడా లేదు, తెల్లారి మార్నింగ్ వచ్చేసిన. తెల్లారి మార్నింగ్ వచ్చేసినావు. ఇప్పుడు మమ్మీ వాళ్ళు నేను మిస్ అవుతున్నావా? ఇక్కడ ఉండి ఇక్కడే ఉంటున్నావు కదా పూర్తిగా ఇటు సైడ్. మిస్ అంటే ఫోన్ మాట్లాడతా, కాల్. ఇక మిస్ అంటే కొంచెం మిస్ అవుతాం. వస్తారు అప్పుడప్పుడు నీ దగ్గరికి? వస్తారు అప్పుడప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, అప్పుడప్పుడు వస్తారు. కానీ ఎప్పుడైనా చుట్టాను కదా ఇప్పుడు మీ ఇంటికి, ఇంకా కదా? ఎట్లా చేసుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు? నేను మంచిగా చేసుకుంటా. నిజంగా నిజంగా అట్లేం లేదు. మరి మీ అత్తయ్య మావయ్య ఎలా చూసుకుంటారు? అత్తమ్మ మామ సేమ్, అప్పుడు ఎట్లనా ఇప్పుడు ఎప్పుడు ఎట్లా? అప్పుడు చెప్పిన ఇంటర్వ్యూ, అప్పుడు అది వేరు కదా, ఇప్పుడు ఇది వేరు కదా. మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు, ఎవరైనా మంచిగా చూసుకుంటారు, అంతే కదా. సడన్ గా క్వశ్చన్లు అడితే ఆన్సర్లు చెప్పు ఇప్పుడు నాకు. చెప్పు ఇప్పుడు. ఓకే, అది షర్ట్స్ లో అదే మరి. లోకి ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. గోల్స్ అడగలేదు, లోకి అడిగారు. అంటే లోకి గర్ల్ కదా, అంటే నాకు ఇష్టం ఆరెంజ్ ఇష్టం. ఆరెంజా? మరి ముందు పింక్ అని చెప్పిన. అంటే నేను లేడీస్ అందరికి కలిపి చెప్తున్నాను. లేడీస్ అందరికి చెప్తున్నావు నువ్వు, ఇక్కడ చెల్లె చెప్పమంటే. నాకు బ్లాక్ అంటే ఇష్టం. బ్లాక్ అంటే ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎవరికి? నాకు పిజ్జా ఫేవరెటా? ఓకే, యశోకి? బర్గర్. సోనీకి? పప్పుచారు. నిజమా? పప్పుచారు, ముద్దపప్పు, ఆవకాయ, అన్ని పెడితే గుర్తుందా నీకు? సేమ్ పిచ్ నా లెక్కనే అన్నాడు, అంటే నేను కూడా సేమ్ అవే ప్రిఫర్ చేస్తాను. ఒక పాపడ పప్పుచారు ఉంటే తింటది. సేమ్ పిచ్. సో యశ్ ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ బ్లాక్. ఇందాక చెప్పింది కదా, ఇంతసేపు బ్లూ బ్లాక్ అంటే రెండు. యశ్ బర్త్డే ఎప్పుడు? March 3rd. గుర్తుందా? ఓన్లే మీరిద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి? చెప్పాలా? చెప్పు నువ్వు చెప్పు. నాకు తెలియదు ఆ డేట్. మేలేనే, మే 21st. అతని వాళ్ళ యానివర్సరీ ఎప్పుడు? ఇంకా దగ్గరకు వచ్చినాం. మేలేనే ఉంది, డేట్ మర్చిపోయినా. డేట్ ఎప్పుడు? May 27 నైట్ 9:30 10 అవుతుంది. 9:30 10. ఆ టైం పండు తిని పండుకొని రూమ్ కి వెళ్ళినా కొత్త గుర్తుకులేదు. నైట్ అంటుంది. నైట్ ఆ పగలు ఏది చెప్తే అంతే, ఇంకా
అంతే కదా. ఓకే గైస్, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చేయబోతున్నాం ఇప్పుడు. అంటే మా వాళ్ళందరూ స్టూడెంట్స్ కాబట్టి కొన్ని ఎడ్యుకేషనల్ క్వశ్చన్స్ అడుగుతాను నేను ఇప్పుడు. ఫస్ట్ నువ్వు ఎందుకు చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా. A+B² 2AB. A+B² ఫార్ములా చెప్పమ్మా. L plus ఏ క్లాస్ నో 8th క్లాస్ ఉంటుందా? ఎందుకున్నా మర్చిపోయినా. A² + B² + 2AB. వావ్, ఇంప్రెసివ్. మీకు ఎలా గుర్తుంది? plus 2AB. A² + B² + 2AB. అమ్మ నేను కరెక్ట్ చెప్పినా కదా. బాగా చెప్పావు. చాలా బాగా చెప్పారు. ఓకే, సో నీ డిగ్రీ కదా. APSRTC చెప్పు. ఆంధ్రప్రదేశ్ APSR TC. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టియా APSR SR TC. సీరియస్ గా తీసుకోకండి, వచ్చిన ఆన్సర్లు చెప్తే చాలు, పర్లేదు. ఆర్ అంటే లోకి లెక్క. పాపం బాగా చదువుకున్న బిడ్డలు అయిపోయి ఆలోచిస్తున్నారు ఎక్కువ. మీరంటే క్రికెట్ కి వేస్తారు లిటరల్లీ గాయ్స్. లిటరల్లీ గాయ్స్ ఐ యామ్ అమేజింగ్. నేను అసలు అనుకోలేదు. నేను అలా అంటానా? నాసా ఫుల్ ఫామ్ చెప్పండి. నాసా వర్డే స్పేస్ అంట. అంటే అనేది ఒక సంస్థ, అది మనకి చంద్రమండలం మీద ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటది ఒకటి. అదొక సంస్థ, ఒక కంపెనీ నాసా అనేటిది. ఫ్యాక్ట్స్ లో విన్నాం, బిఆర్ ఫ్యాక్ట్స్ అని చెప్తారు కదా, అందులో నాసా గురించి బాగా చెప్పింది వదిలే. నాసా అంటే ఏంటి చెప్పండి చాలు నాకు. నువ్వు చెప్పు నాసా ఏంటి. నువ్వు చెప్పు. బాగా చెప్పి 8th క్లాస్ చదువుతున్న లోకి చెప్తుంది ఇప్పుడు. సరే, నువ్వే కావాలి సినిమాలో హీరో ఎవరు? ఎవరు సినిమా అది తెలీదు నాకు కూడా, ఏదో వచ్చిందని అడిగా. నువ్వే కావాలి. సరే, అలా వైకుంఠపురం సినిమాలో సినిమా చూసుంటారు కదా, Hmm. అలా వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరో పేరేంటి? సెకండ్ హీరో మన అల్లు అర్జున్ అంటే చెప్తాను. ఇప్పుడు ఒక డాన్స్ చెప్పేస్తారు అయితే మీరు. నాకు ఆన్సర్ రాదు. లోకి నీ ఫేవరెట్ హీరో మీరే ఎవరు లేరు. హీరోయిన్ ఉందా? ఎవరు? సాయి పల్లవి. సాయి పల్లవి. ఓకే, సాయి పల్లవి సినిమా పేర్లు చెప్పు వరుసగా. లవ్ స్టోరీ, తండేల్. తండేల్. ఇప్పుడు సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో ట్రైన్ లో ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? వాడుకోవలసిందా అని లవ్ స్టోరీలో అంటారా? అల్లా ఫిదాలో అంటారా? నువ్వు లవ్ సో నీకే ఫేవరెట్ హీరో? హీరోయిన్ సాయి పల్లవి. హీరోయిన్ సాయి పల్లవి. హీరో హీరో యశ్ అని చెప్పకండి. నాని. నాని. ఓకే, నాని రీసెంట్ గా వచ్చిన సినిమా పేరేంటి? రీసెంట్ హిట్. హిట్ 3 చూసినారా? పోయేటప్పుడు చూస్తాం. హిట్ 3కి ముందు తీసిన సినిమా ఏం సినిమా మీకు ఇంకా గుర్తు రావట్లే? ఆయన ఒక డాడీలా చేస్తారు కదా. ఆయన నేను చెప్పిన నువ్వు చెప్పినావు లోకి. అంజీ నువ్వు? రామ్ చరణ్ ఎలాగో ఫేవరెట్ హీరో అని తెలుసు, ఆ హెయిర్ స్టైల్ చూస్తే తెలుస్తుంది. రామ్ చరణ్ గారి సినిమాలు చెప్పు వరుసగా. ఆయన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినంత ఈజీ కాదు కదా, చెప్పు. మగధీర, రంగస్థలం. మగధీర డైరెక్ట్ ఇంక రంగస్థలం. అదే చిరుత. సో ఈ మధ్య బాగా ఫేమస్ కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఓ తెగ వైరల్ అవుతుంది. మరి మీ గురించి ఏంటి? బెట్టింగ్ యాప్స్ మమ్మల్ని కూడా అడిగారు చేయమని. ఓకే, చాలా ప్లాట్ఫామ్స్ నుంచి అడిగారు, చాలా ఇస్తాను కూడా అన్నారు. కానీ మేము ఒకటే చెప్పినాం. చాలా అంటే ఎంత ఇస్తా అన్నారు? ఒక రీల్ కి ఇస్తా అన్నారు. రీల్ కి 2 లక్షలు ఇస్తా అన్నారా? 30-40 ఇస్తా అన్నారు. ఓకే, రీల్ కి. బట్ నేను చెయ్యము, మాకు ఫ్యామిలీ కంటెంట్ మేము చెయ్యము, మాకు ఇలాంటి అవసరం లేదా అంటే వాళ్ళు అలాగా సరే మాకు వద్దు అవసరం లేదు అని చెప్పి బ్లాక్ చేసేసిన. ఎన్ని వచ్చినా సరే బ్లాక్ చేసేస్తాను. అంటే మనకి ఉంటాయి రిక్వెస్ట్ లో ఉంటాయి కదా, అందులో అంటే డిలీట్ చేసేస్తాం. చెయ్యం కూడా ఇక ఫ్యూచర్ లో, ఎందుకంటే ఇక వద్దా. కానీ ఒక విషయానికి మెచ్చుకోవాలి మీ అందరినీ, ఫ్యామిలీ మొత్తం ఎవరు చూసినా కూడా ఇబ్బంది పడకుండా, గలీజ్ ఉన్నాయి రీల్స్ అనుకోకుండా నీట్ గా అందరు చూడగలిగేలా ఇన్ని రోజుల నుంచి కంటెంట్ మేనేజ్ చేయడం అనేది గొప్ప విషయం. ఎలా అసలు మొత్తం ఫ్యామిలీ చూసేలా? మనం ఒక స్టెప్ తీసుకునే ముందు అదే ఇప్పుడు మీకు చెప్పిన బెట్టింగ్ ప్రమోషన్ లో అందరం కూర్చొని ఆలోచించి
అలా ఒక స్టెప్ తీసుకునే ముందు అందరం ఆలోచిస్తాం దీని తర్వాత ఇప్పుడు మనం చేసింది కదా దాని తర్వాత ఏమైతుంది అని ఆలోచించి ఆ ఫ్యూచర్ ఎట్లా అవుతుంది అని తెలుసుకొని స్టెప్ వేస్తాం. ఇప్పుడు ఇది కూడా దీంట్లో కూడా అంతే, వద్దు మనకి 10 మందికి యూజ్ చేద్దాం. కంటెంట్ రాసేటప్పుడు కూడా డాడీ అరే అందరూ చూసి ఎలాగ ఉండాలి పిచ్చి పిచ్చి రాయకని చెప్తారా? 10 మందికి చూసి నవ్వుకొని మనని గుర్తుపెట్టుకుంటే చాలు, తిట్టుకునే పనులు మనకు అవసరం లేదని అట్లా అనుకొని మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీకి, అదే మీ ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి? అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అండ్ ఇంకొక విషయం నన్ను అడగమని చెప్పారు అది పనిగా, యూటర్న్ క్రియేషన్స్ ఛానల్ కి ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారని చెప్పేసి. 6 నెలలు అయిందా 7 నెలల మొత్తం? అంటే మేము ఎప్పుడు రెవెన్యూ కోసం కష్టపడము. ఏంటంటే మనకి పేరు ఫస్ట్ మనకి ఏంటంటే మన ఫ్యామిలీ తెలవాలి, మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే చేసినాం. ఇప్పుడు దాకా మీ ఫ్యామిలీ తెలిసిపోయింది, మీరు తెలిసిపోయారు, కావాల్సినంత పేరు వచ్చేసింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కొత్తగా పోయి యూట్యూబ్ లో సంపాదించేది ఏం లేదు. మా డాడీ మా కోసం ఆల్రెడీ మా డాడీ కష్టపడి చెప్పే ఉంటాడు, డాడీ కష్టపడి మాకు సరిపోయేంత సంపాదించిండు. ఏంటంటే మా కాళ్ళ మీద నిలబడి మాకు సొంతంగా ఏది ఉందని చెప్పుకోవడానికి స్టార్ట్ చేసినాము. దాంతో అది మళ్ళా అది సంపాదించిందే కాకుండా డాడీ మళ్ళీ మాతో ఉండి మమ్మల్ని కూడా సక్సెస్ చేసిండు. రెవెన్యూ అంటే ఇప్పుడు కెమెరాస్ ఇవన్నీ తీసుకున్నాం, హెవీటీ ఈఎంఐస్ కట్టుకోవడానికి అయితే సరిపోతున్నాయి. ఈఎంఐస్ కట్టుకోవడానికి అవే సరిపోతున్నాయి. మరి కాస్ట్లీ కెమెరాలు, ఫోన్లు, ఇక మనం అంటే కంటెంట్ పెరుగుతున్న కొద్ది కొంచెం క్లారిటీ కావాలనిపిస్తుంది వాయిస్ లో గానీ వీడియోలో గానీ, ఇక దానికే పెట్టడం అవుతుంది. బట్ ఫ్యూచర్ లో ఏదైనా ఉంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్తా. అంతేనా? కాదు, ఎడిటింగ్ కి ఈ వీడియోస్ ఎంత టైం పడుతుంది ఒక వీడియోకి? ఒక టైం 12 hours 10 hours మినిమం. ఒక వెబ్ సిరీస్ కి అయితే ఒక 24 hours కూడా పట్టొచ్చు. అంటే మనకు రేపు కంపల్సరీ నేను 12th ఎపిసోడ్ నా సిచ్యువేషన్ ఎట్లుండే అంటే, ఎల్లుండి ఊరికి వెళ్ళాలి, ఈరోజు షూటింగ్ అయిపోయింది, మనకి డబ్బింగ్ చేసి ఎడిటింగ్ చేసి కలర్ గ్రేడింగ్ చేసి అన్ని చేసి నేను ఎల్లుండి మార్నింగ్ 5 o'clock పోస్ట్ చేసి ఊరికి వెళ్ళాలి, ట్రైన్ ఉంది. ఏం చేయాలని ఆలోచించి డాడీ ఒక్కరోజు మొత్తం నాకు టైం కావాలి, నేను ఏ పని చేయగా మొత్తం వెబ్ సిరీస్ ఎడిటింగ్ చేసుకుంటా అని చెప్పి పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇక అన్ని వాళ్ళు నాకు తెచ్చిచ్చి నేను అక్కడైనా మొత్తం ఎడిటింగ్ చేసి 12th ఎపిసోడ్ రిలీజ్ చేసిన. మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ 8 o'clock ట్రైన్ కి వెళ్ళిపోయినాం. 5 o'clock రిలీజ్ చేసి 8 o'clock ట్రైన్ కి వెళ్ళిపోయినాం. అట్లా ఇక ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఊరికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుందని రిలీజ్ చేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఎంత వెళ్ళింది, ఎంత రీచ్ వచ్చిందని ఇక ఫోన్ లో చూసుకున్నాం అక్కడికి వెళ్ళి. హాయ్ హలో గైస్ అండ్ హై డ్రీమ్ సబ్స్క్రైబర్స్ అందరికి, అండ్ యూటర్న్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ యశు సోని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అందరి సబ్స్క్రైబర్స్ కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అండ్ మీరు పెట్టిన కమెంట్స్ కి కానీ మెసేజెస్ కానీ రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి, మాకు మీకు బాండింగ్ అనేది అలానే ఉంటుంది. బట్ మేము చూడకనో లేకపోతే కొంచెం బిజీ ఉండో మేము ఇవ్వలేకపోతాము. బట్ మీ అందరి కమెంట్స్ మేము చదువుతాము. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీ సపోర్ట్ ద్వారా మేము ఇంకా ముందుకెళ్ళాలి, మంచి స్టేజ్లోకి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్. మా ఛానల్ అయితే ఇలానే సపోర్ట్ చేయండి. వెబ్ సిరీస్ అయితే వస్తుంది ఇంకా అంటే 13th ఎపిసోడ్ అని అడుగుతున్నారు. బట్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎగ్జామ్స్ ఉన్నాయని ఆపేసినాం. సో వస్తాయి, అంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే సపోర్ట్ చేస్తుండని ఇలానే మన సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ. ఈయనలో కనిపించిన కమెడియన్ ఉన్నాడండి కదా, జోక్స్ కమెడియన్ అన్ని నెక్స్ట్ సిరీస్ లో వస్తాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తా, వాడతా మొత్తం. అంటే ఇప్పటి వరకు వాడలేదు, ఇక నెక్స్ట్ సిరీస్ లో అట్లా వాడతా. వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఓకే లోకి వెయిట్ చేస్తున్నావు కదా, నిజం చెప్పి ఇప్పుడు ఏం చెప్పాలి మనసులో, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా అని అనుకుంటున్నావు కదా, చెప్పేసి. యూటర్న్స్ క్రియేషన్ కి యశు సోని అఫీషియల్ కి మీరు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఇంతవరకు ఎవరైతే చిన్న పిల్లలు లైక్ చేస్తారు, నన్ను చిన్న పిల్లల వాళ్ళందరికీ అంట చూసినారా ఎంత ప్రేమగా చెప్పింది లోకి. చిన్న పిల్లలు అనద్దు, నీ అంత వయసు. నీకేంటి వయసు అయిపోయిందా? అని ముసలాడు ఎంత 15 సంవత్సరాలు వచ్చినాయా నీకు? చూడండి హేరా రామ్ చరణ్ పాపం. ఇది ఇప్పుడల్లా అవ్వదు గైస్, వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఇంకోసారి ఇంకెప్పుడైనా మళ్ళీ కల్పిస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. పట్టుకుంటుంటాం.